హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష లోకేష్. ఇవాల్టి వీడియోలో నేను హైదరాబాద్ ఐకియాలో కొన్ని ఆర్గనైజర్స్ గురించి చూపిస్తున్నాను. ఫస్ట్ ఐటెం చూస్తున్నారుగా, షెల్ఫ్ ఇన్సెట్. ఇది వైట్ కలర్లో ఉంది. చాలా స్ట్రాంగ్ అండ్ స్టడీగా కూడా ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంటే చాలా స్ట్రాంగ్ అండ్ స్టడీగా అనిపిస్తుంది నాకు. ఈ ఆర్గనైజర్ని మనం చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఒక షెల్ఫ్ని 2గా డివైడ్ చేసి పైన కొన్ని ఐటమ్స్, కింద కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటే చాలా నీట్ లుక్ వస్తుంది. ఇక సెకండ్ ఐటమ్ అయితే కవర్స్ అండ్ బ్యాగ్ ఆర్గనైజర్. ఇది మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది కవర్స్ పెట్టుకోవడానికి. యాక్చువల్లీ ఇది వాళ్ళు సపరేట్ పార్ట్స్గా ఇస్తారు, మనం సెట్ చేసుకోవాలి. ఈ ఆర్గనైజర్కి రెండు వైపులా పెద్ద హోల్స్ ఉన్నాయి అండ్ మిడిల్లో అయితే ఇంకా 2 పెద్ద హోల్స్ ఉంటాయి. దీనికి బ్యాక్ సైడ్ డబుల్ సైడ్ టేప్ కూడా అంటించారు. సో మనం ఇది వాల్కి కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇక థర్డ్ వన్ చూస్తున్నారుగా, ఈ ఆర్గనైజర్లో మనం న్యూస్ పేపర్స్ ఆర్ క్రాఫ్ట్స్ పేపర్స్ లేదా లాంగ్ ఫైల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ ఆర్గనైజర్ డీప్గా ఉండడం వల్ల మనం లాంగ్ ఫైల్స్ అన్నింటినీ ఇందులో సర్దుకోవచ్చు. దీనికి బ్యాక్ సైడ్ కూడా సేమ్ డబుల్ సైడ్ టేప్ అంటించారు. ఈ టేప్ అయితే గట్టిగానే ఉంది. ఇన్ కేస్ అది ఊడిపోతే ఆ టేప్తో మనం మళ్ళీ అంటించుకోవచ్చు. లోపల చూస్తున్నారుగా, ఈ ఆర్గనైజర్ని మనం ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ ఇమేజ్తో రాసి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ దానికి ఫాలో అయిపోవడమే. దీనికి పైన హ్యాండిల్ కూడా ఉంటుంది. మనం గోడకి మేకులు కొట్టి ఉంటే అక్కడ కూడా తగిలించుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆర్గనైజర్ మెష్ మ్యాగజైన్ హోల్డర్. ఇది నేను ఒక జత కొనుక్కున్నాను. ఐకియాలో ఫ్యాబ్రిక్తో చేసిన మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి, బట్ నాకు అదంతా డ్యూరబుల్గా అనిపించలేదు. ఇవి మెటల్తో చేసినవి, చాలా స్ట్రాంగ్గా అండ్ డ్యూరబుల్గా ఉన్నాయి, అందుకే ఇవి తీసుకున్నాను. ఇందులో మన బుక్స్ అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసి డెస్క్ పైన పెడితే వాటి లుక్కే మారిపోతుంది. వరకు మీరు చూసిన ప్రోడక్ట్స్ అన్నీ వైట్లోనే ఉన్నాయి కదా. ఐకియాలో నాకు నచ్చింది అదే. అందరూ వైట్ కలర్ కదా, మెయింటెనెన్స్ కష్టం కదా అంటుంటారు, బట్ బ్లాక్ అండ్ డార్క్ కలర్స్ ఈజీగా డస్ట్ అట్రాక్ట్ చేస్తాయి. నేను గమనించినంత వరకు బ్లాక్ ఐటమ్స్ అన్నింటికి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ద నెక్స్ట్ ఆర్గనైజర్ ఈజ్ దిస్ క్యూట్ బాస్కెట్. ఈ బాస్కెట్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండ్ ఇంకొకటి పీచ్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది, బట్ నేనైతే వైట్ అండ్ బ్లాక్ తీసుకున్నాను. ఇంకా మనందరికీ తెలిసిందే ఇలాంటి బాస్కెట్స్ అన్నీ ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అని. మార్కెట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బాస్కెట్స్ ఉన్నాయి. అవి డిఫరెంట్ కలర్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి. దీని వెనుక ప్రైస్ కూడా ఉందండి. ఇట్స్ అరౌండ్ 399 రూపీస్, బట్ కంప్లీట్లీ వర్త్ అనిపించింది నాకు. ఈ ఆర్గనైజర్స్ని ఎన్ని విధాలుగా అండ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో ఫర్దర్గా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫైనల్ వన్ ఈజ్ దిస్ లింట్ రోలర్. ఈ లింట్ రోలర్ మనం మెయిన్గా లెదర్ ఫ్యాబ్రిక్ అండ్ ఉలెన్ క్లాత్స్ మీద ఎక్కడైతే లింట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఇది యూజ్ చేయొచ్చు. ఇక ఆర్గనైజర్స్ని నేను ఇంట్లో ఎలా వాడుకుంటానో చూపిస్తాను. షెల్ఫ్ ఇన్సెట్ని చూస్తున్నారు కదా, నేను కిచెన్ ర్యాక్స్లో ఇది యూజ్ చేయడం వల్ల కింద హాట్ బాక్స్ పెట్టుకోగలిగాను అండ్ పైన కూడా పెట్టుకోగలిగాను. అలాగే ఈ షెల్ఫ్ ఇన్సెట్ని నేను జ్యువెలరీ పెట్టుకునే దగ్గర కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా అన్నింటినీ సపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చాలా ప్లెజెంట్ లుక్ వస్తుంది. నేను నా నెక్స్ట్ వీడియోలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఇక ఈ మెష్ మ్యాగజైన్ హోల్డర్లో మనం డైలీ యూజ్ చేసేటటువంటి బుక్స్ని అలాగే డైరీస్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని బుక్స్ ఒకే దగ్గర ఉంటే మనకు వాటిని వెతుక్కోవాల్సిన అవసరం లేదు అండ్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. అదే ఈ ఆర్గనైజర్ లేకుండా మనం బుక్స్ని టేబుల్ పైన పెడితే క్లట్టర్గా అనిపిస్తుంది. ఇక బాస్కెట్స్ విషయానికి వస్తే మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర డైలీ ఎసెన్షియల్స్ పెట్టుకునేకి యూజ్ చేస్తాను. లైక్ క్రీమ్స్, సీరం, టోనర్, కోంబ్, వ్యాజ్లిన్ ఇలాంటివన్నీ ఈ బాస్కెట్లో అరేంజ్ చేసుకున్నాను. ఇదే కాదండి, మనం కిచెన్లో కూడా ఈ బాస్కెట్ని చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కిచెన్ టవల్స్ అన్నింటినీ నీట్గా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇలా కిచెన్ క్లాత్స్ అన్నింటినీ ఒక దగ్గర పెట్టుకుంటే మనం తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఇదే కాదండి, చిన్న చిన్న ఐటమ్స్ మిస్ అవ్వకుండా ఇలాంటి బాస్కెట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ అయితే ఈ లింట్ రోలర్ని మోస్ట్లీ నేను లెదర్ ఫ్యాబ్రిక్ ఉన్న వాటిని క్లీన్ చేసేకి యూజ్ చేస్తాను.
లైక్ ఆఫీస్ చైర్స్ అండ్ లెదర్ సోఫాస్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసేకి. అండ్ కొన్నిసార్లు క్లాత్స్ మీద కూడా లింట్ ఎక్కువగా కలెక్ట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా లింట్ రోలర్తో మొత్తం లింట్ని క్లియర్ చేయొచ్చు. నేను మీతో అన్నాను కదా బ్లాక్ కలర్వి మెయింటైన్ చేయడం కష్టమని, అండ్ అవి ఈజీగా డస్ట్ని అట్రాక్ట్ చేస్తాయని చెప్పాను. ఇప్పుడు చూడండి, నేను ఈ చైర్ని క్లీన్ చేశాను కదా, ఎంత లింట్ కనెక్ట్ అయిందో దీనిపైన. ఒకసారి ఇది యూజ్ చేశాక ఒక పేపర్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రిమూవ్ చేసి అండ్ నెక్స్ట్ టైం ఇది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక రోల్కి మనకు 100 పేపర్స్ వరకు ఉంటాయండి. ఇవి అయిపోతే మనకు రీఫిల్ ప్యాక్స్ కూడా దొరుకుతాయి. అవి ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. నేను ఇది ఐకియాలో కొన్నాను కదా, అక్కడే 3 రీఫిల్ ప్యాక్స్ నేను తెచ్చుకున్నాను. మీకు ఇది అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్లో ఉంది. ఇక నెక్స్ట్ అయితే ఈ కవర్స్ ఆర్గనైజర్ అండి. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ కవర్స్ అన్నింటినీ మనం ఇందులో వేసుకోవచ్చు. దీనిలో నాకు నచ్చింది ఏంటంటే మనం కవర్స్ని ఏది కావాలో అదే తీసుకోవచ్చు, మిగతావి డిస్టర్బ్ చేయకుండా. ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మనం ఈ కవర్స్ని ఎంతగా సర్దినా అవి మెస్సీగానే ఉంటాయి. సో చూసారు కదా అండి ఇవాల్టి వీడియో. ఇవే అండి నేను కొన్న ఐకియా ఆర్గనైజర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనుషా లోకేష్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.